ஓங்கியுலகலந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு సాట్రి నిరాడినా అంటే ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి ఈ లోకాలన్నింటినీ తన పాదాలతో కొలిచిన ఆ ఉత్తముని అంటే త్రివిక్రముని నామాలను గానం చేస్తూ మనం వ్రతము అంటే ఈ నోము కోసం ఉదయాన్నే పుణ్య స్నానం ఆచరిస్తే సెకండ్ది తింగల్ ముమా పేయరు ఓం పెరుసెమ్మే మూడు కయలు గల అంటే ఎటువంటి దుర్భిక్షం లేకుండా జగమంతా మాసమునకు 3 సార్లు వర్షాలు కురుస్తాయి. ఏపుగా పెరిగిన ఎర్రని వరి పంటల మధ్య చేపలు ఆనందంగా గంతులు వేస్తాయి. అంటే దేశం సుభిక్షంగా మారుతుంది అని అర్థమండి. பூங்கவலை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து సీతాములై పట్రి అంటే వికసించిన కలువ పూలలో రంగురంగుల తుమ్మెదలు నిద్రిస్తాయి. అంటే ప్రశాంతతకు సూచిక. ఏ మాత్రం సంకోచించకుండా అంటే చేతులు నొప్పి పుడతాయేమో అని భయపడకుండా ఆవుల పెద్ద పొదుగులను పట్టుకొని పాలు పితికితే வாங்கக்குடம் நீரைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் నీరైందేలోరెంబావాయ్. ఆవులన్నీ కుండలు నిండేలా పాలు ఇచ్చే గొప్ప దాతలుగా మారుతాయి. ఇలా తరగని సంపదలతో మన జగమంతా నిండిపోతుంది. ఇదే అండి పాసురం మూడో పాసురం అర్థం. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసింది ప్లీజ్ అండి. మళ్ళీ రేపు ఇంకొక పాసురంతో వస్తానండి, 4వ పాసురం.